సో హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే మన రీతు చౌదరి గారు ఎలిమినేట్ అయ్యి ఇక్కడ బ్యాంక్వెట్ హాల్ దగ్గర అందరినీ కలవడం కోసం వచ్చారు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు. సో చూసుకుంటే సో మెనీ పీపుల్స్ ఆర్ దేర్. సో లోపల ప్రెస్ మీట్ ఎక్కడ జరుగుతుంది ఏందని చెప్పేసి చూపిస్తాను పదండి. సో ఇది వచ్చేసి రీతు చౌదరి గారు వచ్చే బ్యాంక్వెట్ హాల్. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా వేరే దగ్గర అని చెప్పారు, కానీ తర్వాత మళ్ళీ లొకేషన్ షిఫ్ట్ అవ్వడం వల్ల, లొకేషన్ చేంజ్ అయిపోవడం వల్ల ఇక్కడ అనేది ప్రెస్ మీట్ అనేది అరేంజ్ చేశారు. సో చూసుకుంటే ఇక్కడికే వస్తారు రీతు చౌదరి గారు. చూడండి, మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో మీడియా మిత్రులందరూ ఇక్కడ రెడీగా ఉన్నారు. సో మన సీట్ కూడా ఉంటుంది ఇక్కడ, అయితే ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు. సో ఇది చూస్తున్నారు కదా. మళ్ళీ తినేయన్నా అది మ్యాటర్. సో చాలామంది బయట అంతమంది, ఇక్కడ అంతమంది. అక్క దివ్యక్క, హాయ్ అక్క. ఏంటి నువ్వు కూడా వచ్చినావు అక్క? సో రీతు చౌదరి ఎలిమినేట్ అయింది, నీ ఫీలింగ్ ఎలా ఉంది? వెరీ అన్ఫేర్ ఎలిమినేషన్, బట్ ఏం చేయలేం అనమాట. ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి. యాక్చువల్గా రీతు గారు కాదు, సుమన్ శెట్టి గారు అవ్వాలి. బిగ్ బాస్లో ఏదో కుట్ర జరిగింది, అది బయట పెడితే బాగుంటుంది. సో రీతు గారు వచ్చినాక క్వశ్చన్ ఏంటని అడుగుదాం, తెలుసుకుందాం ఆ రీజన్ ఏంటని. సో ఓకే, బయట బోర్డు దగ్గర చూసుకుంటే లేడీ టైగర్ అని చెప్పేసి రాస్తున్నారు. నిజంగా లేడీ టైగర్ అండి. చెప్పాను, చాలామంది వచ్చేసి అమ్మాయికి అమ్మాయి సపోర్ట్ చేయాలన్నప్పుడు నేను తనుజాకి ఎందుకు చేయాలండి సపోర్ట్, అలాంటప్పుడు రీతు గారికి చేస్తాను అని చెప్పిన అనమాట. ఎందుకంటే తను కూడా ఒక అమ్మాయి కదా. మరి సారీ మీరేం చెప్తారు? ఓకే, థ్యాంక్ యూ అక్క. సో చూశారు కదా. సో ఇక్కడ మనతో వాడు ఇంకో అన్న ఉన్నాడు. హాయ్ అన్న. హాయ్. సో రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది, లేడీ టైగర్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఆబ్వియస్లీ రీతు చౌదరి ఎలిమినేషన్ అవ్వడం సరిగ్గా లేదని, అంటే అన్ఫేర్ అని అనుకుంటున్నాను. ఓకే, టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేట్ ఇలా ఎలిమినేట్ అయ్యి రావడం ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్లీ అండి. అంటే ఆయన పేరు సారీ పవన్, సుమన్ శెట్టి. సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవ్వాల్సింది యాక్చువల్గా ఈ ప్లేస్లో. సో అన్ఫార్చునేట్లీ రీతు చౌదరి ఎలిమినేషన్ అయింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అన్ఫార్చునేట్లీ రీతు చౌదరి అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో ఏం చేయలేము. సో ఓకే, చూసిన వాళ్ళందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ మామ. థ్యాంక్ యూ.